న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పరిపాలనలో నేడు కీలకమైన రోజు. ఉదయం 10:30 సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చ జరగనుండటంతో ప్రభుత్వ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాజధాని అంశం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం, అలాగే యుద్ధ ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక, వాణిజ్య పరిస్థితులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యంగా నిలుస్తున్న అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేయనుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపుగా మారనుంది. ఇప్పటికే రాజధాని అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉండగా కేబినెట్ స్థాయిలో తీసుకునే ఈ తీర్మానం భవిష్యత్ పరిపాలనా దిశను నిర్ణయించే అంశంగా భావిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా జరగనుంది. ఈ ప్రత్యేక సమావేశంలో కేంద్రానికి పంపించాల్సిన తీర్మానానికి ముందుగా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అంటే నేటి కేబినెట్ భేటీ కేవలం పరిపాలనా సమావేశం మాత్రమే కాకుండా అసెంబ్లీ అజెండాను కూడా ఖరారు చేసే కీలక వేదికగా మారుతోంది. దీంతో నేటి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్ పరిపాలనపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. రైట్, ఈ రోజు ఉదయం 10:30 సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాలనలో ఇవాళ కీలకమైనటువంటి రోజు అనే చెప్పాలి. మరికొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు. ఈ భేటీకి సంబంధించి అటు ప్రభుత్వ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాజధాని అంశం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం, అలాగే యుద్ధ ప్రభావంతో ఏర్పడినటువంటి ఆర్థిక, వాణిజ్య పరిస్థితుల మీద ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యంగా నిలుస్తున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఖరారు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేయబోతా ఉంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారబోతా ఉంది. ఇప్పటికే రాజధాని అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ స్థాయిలో తీసుకోబోతున్నటువంటి నిర్ణయం భవిష్యత్తు పరిపాలనా దిశను నిర్ణయించే అంశంగా అంతా భావిస్తా ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా జరగబోతా ఉంది. ఆ ప్రత్యేక సమావేశంలో కేంద్రానికి పంపించాల్సినటువంటి తీర్మానానికి ముందుగానే కేబినెట్ ఆమోదం తెలపబోతా ఉంది. అంటే ఈ రోజు జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీ కేవలం పరిపాలనా సమావేశం మాత్రమే కాకుండా అసెంబ్లీ ఎజెండాను కూడా ఖరారు చేసే కీలక వేదికగా మారబోతుందని చెప్పుకోవాలి. దీంతో ఈ రోజు సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్ పరిపాలన మీద ప్రత్యక్ష ప్రభావం చూపబోతా ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగబోతా ఉంది. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో పలు రంగాల మీద పడుతున్నటువంటి ప్రభావాన్ని శాఖల వారీగా సమీక్షించబోతా ఉన్నారు. ఇప్పటికే గ్యాస్ కొరత సమస్య కారణంగా రాష్ట్రంలో అనేక హోటల్స్, చిన్న వ్యాపారాలు, వాణిజ్య రంగాలన్నీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు. పలు ప్రాంతాల్లో హోటళ్లు మూతపడి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్య సాధారణ ప్రజల జీవితాన్నే కాకుండా ఉపాధి రంగాన్ని కూడా కోలుకోలేకుండా ప్రభావితం చేస్తా ఉంది. గ్యాస్ కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎల్పీజీ నుంచి పిఎన్జీకి మార్పు చేసే అంశం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో గ్యాస్ సరఫరాలో అంతరాయం తగ్గి హోటళ్లు, వాణిజ్య సంస్థలు, గృహ వినియోగదారులకు నేరుగా ఇంటికే గ్యాస్ ను సరఫరా అందించే అవకాశం ఉంటుంది. ఈ అంశం మీద తీసుకునే నిర్ణయాలు అటు ప్రజలకు, వ్యాపార వర్గాలకు కొంత ఊరటనైతే ఇవ్వబోతా ఉన్నాయని చెప్పాలి. ఈ రోజు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కేబినెట్ భేటీ రాష్ట్రానికి పరిపాలనా పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ఎంతో కీలకంగా మారబోతుందని మనం చెప్పుకోవాలి. ఒకవైపు అమరావతి రాజధాని అంశం, మరోవైపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి సన్నాహాలు, మరోవైపు గ్యాస్ సంక్షోభం వంటి అత్యవసర సమస్యల మీద ఇవాళ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు
తీసుకోబోతా ఉంది. ప్రజలంతా కూడా ఇవాళ జరగబోతున్నటువంటి కేబినెట్ భేటీ మీద అటు రాజకీయ వర్గాలు కావచ్చు, ఇటు సామాన్య ప్రజానికం కావచ్చు, ఏం జరగబోతా ఉంది వాళ్ళ కేబినెట్ లో అని అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.